రాష్ట్రంలో అంతులేనంత అధికారం మన చేతిలో ఉంది. కేంద్రంలో భాగస్వామ్యం కూడా ఉంది. మీడియా అంతా మన గుప్పెట్లో ఉంది. అయినా కానీ టీడీపీలో ఏదో అభద్రత ఉన్నట్టుంది. కనీస సంఖ్యాబలం కూడా లేకపోయినా కానీ వైసీపీని చూసి, జగన్ని చూసి టీడీపీ నిరంతరం కంగారు పడుతున్నట్టుగానే ఉంది. అందుకోసమే కొత్త రాళ్లు విసరాలని, ఎదురుదాడి చేయాలని ఏవేవో ఆలోచనలు చేయడమే కాదు, ఇప్పుడు ఏకంగా సినిమాలు కూడా తీస్తున్నాం అని ప్రకటించడాన్ని చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో లేటెస్ట్గా మద్యం ఆరోపణల వ్యవహారం మీద సినిమా వస్తోంది అంటూ సోషల్ మీడియాలో వదులుతున్న టీజర్లు చూస్తూ ఉంటే టీడీపీ అధికారంలోకి రాక మునుపు ఎలాంటి ఆరోపణలు అయితే చేసిందో ఇప్పుడు అదే పంధాన్ని అచ్చుగుద్దినట్టు అనుసరిస్తోంది అని అనిపిస్తూ ఉంది. ఇంతకీ అసలు సినిమా ఏంటి? అసలు ఇలాంటి సినిమాల ప్రభావం టీడీపీకి ఇప్పటి వరకు ఎలా ఎదురు తన్నింది అనేది ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్. సినిమాల నుంచి వచ్చిన ఎన్టీఆర్ఏ స్వయంగా పార్టీ పెట్టినా కానీ టీడీపీకి రాజకీయ సినిమాల విషయంలో మాత్రం చేదు అనుభవాలే ఉన్నాయి ముందు నుంచి. వేరాజ్ టీడీపీ ప్రత్యర్థులు తీసిన రాజకీయ సినిమాలు మాత్రం బ్రహ్మాండంగా సక్సెస్ అవడం, జనంలోకి వెళ్ళడం చూసాం. ఏది నిన్న మొన్న వచ్చిన యాత్ర లాంటి సినిమాల గురించి మాత్రమే కాదు, ముందు నుంచి కూడా ఇంతే. చాలా మందికి తెలుసో లేదో, మండలాధీశుడు లాంటి సినిమాల్లో కోట శ్రీనివాసరావు లాంటి వాళ్ళు చేసిన క్యారెక్టర్లు బ్రహ్మాండంగా పాపులరైజ్ అయినాయి. ఆ తర్వాత ఏపీ రాజకీయాన్ని మలుపు తిప్పిన ఒక హత్య కథాంశంతో సూపర్ స్టార్ కృష్ణ తీసిన సాహసమే నా ఊపిరి లాంటి సినిమా కూడా అప్పట్లో బ్రహ్మాండంగా ఆడడం చూసాం. అంటే టీడీపీ ప్రత్యర్థులు చేసిన ప్రయత్నాలన్నీ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాయి అని చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు. వేరాజ్ టీడీపీ రాజకీయ ప్రయోజనం కోసమో, పొలిటికల్ పాపులారిటీ కోసమో తీసిన ప్రయత్నాలు మాత్రం ఎప్పుడు బెడిసి కొడుతూనే ఉన్నాయి. ఏకంగా ఎన్టీఆర్ ఆత్మకథనే 2 ఇన్స్టాల్మెంట్లలో తీస్తే 2 కూడా డిజాస్ట్రస్ ఫలితాన్ని ఇవ్వడం రీసెంట్ ఎక్స్పీరియన్స్గా చూసాం. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా టీడీపీ ఇలాంటి అటెంప్ట్స్ ఎప్పుడు చేసినా కానీ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేది అని చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. కొన్ని చారిత్రక ఉదాహరణలు కూడా మనకి ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తాయి. ఓ దశలో ముళ్లపూడి వెంకటరమణ ప్రత్యేకంగా రాశారు, కాంగ్రెస్ మీద పోరాటం చేస్తున్నానంటూ ఎన్టీఆర్ రాజీవ్ గాంధీ మీద సినిమా తీయాలనుకున్నారట నెగిటివ్ యాంగిల్లో. జితేంద్రని రాజీవ్ క్యారెక్టర్లో పెట్టి సినిమా తీద్దాం, కథ సిద్ధం చేయండి అంటూ ముళ్లపూడి వెంకటరమణకి చెప్తే ఆయన కొంతవరకు ప్రయత్నం కూడా చేశారట. కానీ ఇలాంటి ప్రయత్నాల వల్ల లాభం లేకపోగా మనకే నష్టం జరుగుతుందేమో ఆలోచించండి అని నచ్చజెప్పేసరికి ఆ ప్రయత్నాల్ని ఎన్టీఆర్ అప్పట్లో విరమించుకున్నారు అని రమణ ఒక చోట రాస్తారు. వాస్తవాలు ఇలా ఉంటే, చరిత్ర ఇలా ఉంటే, టీడీపీ మాత్రం ఇలాంటి ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తున్నట్టుగానే ఉంది. ఓ పక్కనేమో మనం జగన్ హయాంలో రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు రాజకీయ సినిమాలు తీస్తున్నారు అంటూ రకరకాల ఆరోపణలు చేశాం, కేసులు పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు మనం మాత్రం ఉల్టా మనం చేస్తున్న మద్యం ఆరోపణలు, విచారణల పేరుతో జరుగుతున్న ప్రచారాలు ఇవన్నీ సరిపోవన్నట్టుగా ఇప్పుడు సినిమా కూడా తీస్తున్నాం అని టీజర్లు వదులుతున్నాం. ఇది చూస్తూ ఉంటే ఒక్కటే అనిపిస్తోంది, ఏదో ఒక మాట ఉంటుంది కదా, పెరుగుట విరుగుట కొరకే అని. అంటే ఏదైనా విషయంలో మరి అతి మితిమీరిపోతే గనక జనానికి వెగట పుడుతుంది. ఓ పక్కన వాస్తవాలు ఏంటి అని అడుగుతున్న వాళ్ళకేమో సమాధానాలు రావట్లేదు, జనంలోనేమో అంతర్మథనం ఉంది, మనం ఇచ్చిన హామీల మీద ఎదురుచూపులు ఉన్నాయి. ఇంకో పక్కన నీళ్లు ఎత్తిపోసే దృశ్యాలు, భారీ ప్రకటనలతో గందరగోళం చేసే అటెంప్ట్స్ మనం చేస్తూ ఉన్నాము. ఇవన్నీ అలా ఉంచి ఇప్పుడు సినిమాలు తీసి వదులుతాము అని మన చుట్టూ ఉన్న భజన బృందాలు అటెంప్ట్స్ చేస్తే గనక ఏందిరా సామి ఇలా గోలంతా అని జనం అనుకుంటే గనక మొదటకే మోసం వస్తుంది, మనల్ని చూస్తున్న వాళ్ళందరికీ చిర్రెత్తుకు వస్తుంది. అవునా కదా? ఇది న్యూట్రల్గా ఉండే వాళ్ళకి, ఇండివిజువల్ ఆలోచన ఉన్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నా. రాజకీయ రంగేసుకుని హంగామా చేసే వాళ్ళకి ఇలాంటి వాస్తవాలు అంత తేలిగ్గా అర్థం కావనుకోండి, అది వేరే విషయం. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్.